హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలామంది అయితే ఐక్యూ 12 తీసుకోనా లేకపోతే OnePlus 12 తీసుకోనని చాలామంది అయితే కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఎందుకంటే రెండు మంచి బ్రాండ్లే, రెండు మంచి ఫోన్లే, అది కూడా రెండు ఆల్మోస్ట్ సిమిలర్ ప్రైజ్లోనే వస్తాయి. అంతేకాకుండా ఆల్మోస్ట్ మనకైతే మంచి స్నాప్డ్రాగన్, మంచి ప్రాసెసర్, మంచి కెమెరాస్ అన్నీ మనకు దాదాపు సిమిలర్ ఉంటాయి. సో అలా మనం ఏ మొబైల్ తీసుకుంటే బెస్ట్ అని చాలామంది అయితే కన్ఫ్యూజన్లు ఉంటారు. సో మీరు కూడా ఈ విధమైన కన్ఫ్యూజన్లు ఉంటే తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకైతే మంచి క్లారిటీ అనేది వస్తుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళే ముందు మరీ ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఆల్రెడీ మనకైతే మార్కెట్లో ఐక్యూ 12 అనేది లాంచ్ అయిపోయింది. సో OnePlus 12 అనేది మనకైతే నెక్స్ట్ ఇయర్ 24th మనకైతే లాంచ్ అవుతుంది గ్లోబల్ వైజ్గా. సో ఆల్రెడీ చైనా అయితే లాంచ్ అయింది, బట్ ఇక మొత్తానికైతే మనకు జనవరిలో అయితే OnePlus 12 అయితే లాంచ్ కాబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మొబైల్స్లో ఉన్న సిమిలారిటీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. సో ముందు దీని గురించి కంప్లీట్గా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిమిలారిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో రెండు కూడా మనకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తున్నాయి. సో రెండు కూడా పవర్ఫుల్ ప్రాసెసర్, అంతేకాకుండా మనకైతే Android 14 మీద వస్తుంది. సో రెండు కూడా మనకు Android 14 మీద మనకైతే రన్ అవుతాయి. అంతేకాకుండా రెండు కూడా మనకు AMOLED డిస్ప్లే తోటి, అంతేకాకుండా LTPO ప్యానల్ తోటి మనకైతే వస్తాయి. సో అంతేకాకుండా మనకు ఆల్మోస్ట్ సిమిలర్ ర్యామ్ ఉంటాయి, సిమిలర్ స్టోరేజ్ కూడా మనకైతే ఈ మొబైల్స్లో ఉంటాయి. సో UFS 4.0తో మనకైతే రెండు మొబైల్స్ అయితే వస్తాయి. సో మనం ఈ స్నాప్డ్రాగన్ పరంగా చూసుకున్నా, మనకు Android పరంగా చూసుకున్నా, ర్యామ్ పరంగా చూసుకున్నా రెండు అయితే మనకు సిమిలర్ ఉంటాయి. అంతేకాకుండా ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు స్నాప్డ్రాగన్ 8+ Gen 3 అనేది కొత్త ప్రాసెసర్, అంతేకాకుండా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే మనకైతే ప్రాసెసర్ అని కనిపిస్తుంది. సో మనం రెండు మొబైల్లో ఉన్న డిఫరెన్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, మనకైతే మీరు ఇక్కడ డిస్ప్లే మీద చూడవచ్చు. సో ఐక్యూ అనేది 198 grams ఉంటుంది. అంతేకాకుండా మనకైతే OnePlus అనేది 220 grams ఉంటుంది. అంటే మనకు ఐక్యూ అనేది కొంచెం తక్కువ వెయిట్ ఉంటుంది. అంతేకాకుండా మనం లెంత్ గురించి మాట్లాడుకుంటే, థిక్నెస్ గురించి మాట్లాడుకుంటే, మనమైతే ఈ 8.4 mm థిక్నెస్ అనేది ఐక్యూ ఉంటుంది. సో 9.2 థిక్నెస్ అనేది మనకైతే OnePlus ఉంటుంది. అంటే మనకు ఐక్యూ అనేది కొంచెం సన్నగా ఉంటుంది. సో అంతేకాకుండా మనకైతే 6.78 డిస్ప్లేతో వస్తుంది. అంతేకాకుండా 6.82 మనకైతే OnePlus డిస్ప్లే ఉంటుంది. 1.5K మనకైతే డిస్ప్లే రెజల్యూషన్ ఉంటుంది ఐక్యూలో. సో మనకైతే 2K డిస్ప్లే మనకైతే OnePlusలో వస్తుంది. అంటే మనకు OnePlus అనేది కొంచెం ఎక్కువ రెజల్యూషన్గా అయితే కలిగి ఉంటుంది. అంతేకాకుండా 300 nits పిక్ బ్రైట్నెస్ అనేది మనకు ఐక్యూ వస్తుంది. సో 4500 nits మనకైతే OnePlus ఉంటుంది. సో 144 రీఫ్రెష్ రేట్ మనకి ఐక్యూలో వస్తే, మనకైతే 120Hz రీఫ్రెష్ రేట్ అనేది OnePlusలో వస్తుంది. అంటే ఇక్కడ మనకు ఐక్యూ అనేది బెటర్ ఉంది. సో USB 2.0తో వస్తుంది ఐక్యూ, అంతేకాకుండా USB 3.2తో వస్తుంది OnePlus అనేది. మనకు కూడా ఐక్యూ OnePlus అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో 5000 mAh బ్యాటరీ అనేది మనకు ఐక్యూతో వస్తుంది. అంతేకాకుండా సో OnePlusలో 5400 mAh బ్యాటరీ వస్తుంది. సో ఛార్జర్ గురించి మాట్లాడుకుంటే మనకైతే 120 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అనేది మనకు ఐక్యూలో ఉంటుంది. 100 వాట్ ఛార్జర్ అనేది మనకైతే OnePlusలో ఉంటుంది. సో ఇవి మనకైతే ఈ మొబైల్లో ఉన్న డిఫరెన్సెస్ అయితే. సో ఇప్పుడు మనం మెయిన్లీ కెమెరా గురించి మాట్లాడుకుందాం. సో కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళినట్లయితే మనకు ఐక్యూలో మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, అది కూడా 1.7 fps తో వస్తుంది. సో మనకు OnePlusలో 50 MP 1.6 fps తో వస్తుంది. అంతేకాకుండా 64 MP ఇందులో కూడా టెలిఫోకస్ లెన్స్ ఉంటుంది. ఇదైతే మనకు అపర్చర్ 2.6 తోటి మనకైతే వస్తుంది. సో ఐక్యూలో మనకైతే 50 MP 2.0 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో అంతేకాకుండా మనకైతే OnePlusలో 48 MP 2.2 fps కలిగిన అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో ఇందులో మనకు ఐక్యూ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. మనమైతే ఐక్యూలో 8K 30 fps దాకా మనమైతే రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా తోటి. సో OnePlusలో 8K 24 fps దాకా మనమైతే రికార్డ్ చేయొచ్చు. సో మనం 4K 24 60 fpsలో మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 4K 30 60 fpsలో మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు. సో సెల్ఫీ కెమెరా వచ్చేసి మనకైతే 60 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది ఐక్యూలో. సో 32 MP సెల్ఫీ కెమెరా అనేది మనకైతే OnePlusలో ఉంటుంది. సో 1080 అనేది మనకి 30 fpsలో మనమైతే రికార్డ్ చేసుకోవచ్చు. అంటే హెచ్డి వీడియో మనం రికార్డ్ చేయొచ్చు. అంతేకాకుండా 4K ఫ్రంట్ కెమెరా ఉపయోగించి 4K 30 fps దాకా మనకైతే OnePlusలో అనేది రికార్డ్ చేయొచ్చు. సో మనకైతే మేజర్లీ మనం మొబైల్ స్పెసిఫికేషన్ అయితే మనకైతే మెయిన్లీ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు మనం మెయిన్ మ్యాటర్కి పోయినట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు, రెండు కూడా మనకైతే స్నాప్డ్రాగన్ 8+ Gen 3 వస్తున్నాయి. సో రెండు కూడా మనకైతే చాలా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ మనైతే గుర్తుంచుకోవాలి. ఐక్యూ చూసుకున్నట్లయితే మనకైతే 21 lakhs అబోవ్ స్కోర్ అయితే మనకైతే రీచ్ అయింది. అంతేకాకుండా మనకు OnePlus అయితే మనకైతే 19 lakhs అబోవ్ స్కోర్ అయితే మనకైతే రీచ్ అయింది. సో రెండిట్లో మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో ఇదంతా OnePlusలో మనం చైనాలో అలా లాంచ్ అయింది కాబట్టి సో దాని బేస్ అని నేను చెప్తున్నా. సో మనకు ఇండియాలోకి వచ్చినా కొంచెం ఆప్టిమైజేషన్ అనేది మనకైతే డిఫరెన్స్ అవుతుంది. సో OS పరంగా సో అప్పుడు మనం అయితే చూడాలి. సో నార్మల్గా చైనా లాంచ్ అయిన ప్రకారం అయితే సో మనకు ఐక్యూ అనేది కొంచెం ఎక్కువ బెటర్గా పర్ఫార్మెన్స్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా Android 14 తోటి వస్తున్నాయి. సో అది కూడా మంచి విషయం. అంతేకాకుండా రెండు LPTO డిస్ప్లే తోటి వస్తున్నాయి. అంతేకాకుండా రెండు AMOLED డిస్ప్లే వస్తున్నాయి. మనకు డిస్ప్లే పరంగా ఎటువంటి పరకు ఉండదు.
సో సిమిలర్గా స్టోరేజ్ ఉంది, సిమిలర్గానే మనకైతే యూపీఎస్ 4.0తో వస్తుంది. సో ఇది కూడా బాగానే ఉంది. సో ఎవరైతే అంటే మొబైల్ అనేది పెద్ద బట్ మరీ పెద్ద ఉండదు అనుకుంటే మనమైతే ఐక్యూకి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇది మనకు 6.78 డిస్ప్లేతో వస్తుంది మనకు. బట్ OnePlus అనేది మనకు ఇంకొంచెం పెద్ద ఉంటుంది డిస్ప్లే అనేది. అంతేకాకుండా మన ఇక్కడ 1.5K డిస్ప్లే మనకైతే ఐక్యూలో ఉంటుంది. సో 2K రెజల్యూషన్ డిస్ప్లే మనకైతే OnePlusలో ఉంటుంది. సో 1.5K ఉన్న 2Kకి పెద్ద తేడా ఉంటుందంటే పెద్ద తేడా అయితే ఉండదు. సో నార్మల్గానే ఉంటుంది. మనం పెద్ద నోటీస్ చేసేంత తేడా మాత్రమే ఉండదు. ఎందుకంటే రెండు కూడా ఒకటైతే మనకు 300 నీట్స్ తోటి వస్తుంది ఐక్యూ అనేది, మనకైతే OnePlus అనేది 4500 నీట్స్ తోటి వస్తుంది. మనకు నార్మల్గా 1800 1500 నీడ్స్ ఉంటే మనకైతే మనం ఎండలకి అయితే మనకైతే మొబైల్ కనబడుతుంది. మనకి ఇంత కూడా అవసరం లేదు. బట్ బెటర్గా అయితే దీనికన్నా ఇంకొంచెం బెటర్గా మనకు OnePlus అనేది ఖచ్చితంగా అయితే కనబడుతుంది. ఎండలు మన డైరెక్ట్ సన్లైట్కి పోయినప్పుడు మనకైతే మనం దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో అంతేకాకుండా మనకు ఇప్పుడు ఐక్యూ అనేది 144 రిఫ్రెష్ రేట్ ఉంది. సో 144 రిఫ్రెష్ రేట్ ఉంది కాబట్టి సో మనకు 1.5K డిస్ప్లే రెజల్యూషన్ అయినా కూడా మనకైతే స్మూత్ అనేది హ్యాండిల్ చేస్తుంది. సో మనకు OnePlus చూసుకుంటే 120Hz రిఫ్రెష్ ఉంది. ఇప్పుడు మీరు 60 90Hz రిఫ్రెష్ రేట్కి వెళ్తే మీకు అక్కడ డిఫరెన్స్ చేయడానికి నోటీస్ చేయడానికి ఏముంటుంది. బట్ అదే 90Hz నుంచి 144 రిఫ్రెష్ రేట్కి వెళ్తే మీకు డిఫరెన్స్ చేయడానికి నోటీస్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. ఆ స్మూత్నెస్ అయినా ఆ ల్యాగింగ్ ఇష్యూ అయినా మీకు అప్పుడు ఉంటుంది. సో బట్ మనకి ఇక్కడ 144 రిఫ్రెష్ రేట్ కూడా 120Hz రిఫ్రెష్ రేట్కి మీరు ఎక్కువ నోటీస్ చేయడానికి అయితే ఏముండదు. రెండు సిమిలర్ అని చెప్పుకోవచ్చు. నెంబర్స్ వేరే అయినా మనం ఎక్కువ నోటీస్ చేయడానికి డే బై డే లైఫ్లో మనకి ఏముండదు. సో అంతేకాకుండా మనకైతే USB 2.0 వస్తుంది. USB ఏంటంటే మన ఛార్జింగ్ పోర్ట్. సో అంతేకాకుండా మనకు ఫైల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మొబైల్ అని సో అప్పుడు మనకు ఉపయోగపడుతుంది. సో ఇందులో మనకు చూసుకుంటే ఇది ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో మన OnePlus మనకైతే ఎక్కువ ఉంది. సో 3.2 ఉంది. అంతేకాకుండా మనకైతే ఐక్యూలో 5000 mAh బ్యాటరీతో వస్తారు. సో 5000 mAh అంటే మనకు 24 hours నార్మల్ డే మనకైతే ఫుల్ డే వస్తుంది నార్మల్ యూజర్కి అయితే. సో అంతేకాకుండా మనకైతే OnePlusలో ఇంకొక 4000 mAh ఎక్కువ ఇచ్చారు. సో ఇది ఇంకొక మంచి విషయం చెప్పుకోవచ్చు. OnePlus నుంచి మనకు కొంచెం లాంగర్ బ్యాటరీ అనేది ఇంకా వస్తుంది. అంతేకాకుండా మనకైతే 120 watts ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు ఐక్యూలో. సో మనకైతే OnePlusలో 100 watts ఛార్జర్ ఇచ్చారు. ఒక 5 నిమిషాలు అటు ఒక 5 నిమిషాలు ఇటు అయితే ఉంటుంది. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు ఈ రెండింటి మొబైల్లో ఛార్జింగ్ పరంగా చెప్తున్నా. సో అంతేకాకుండా మనం కెమెరా గురించి మాట్లాడుకుంటే కెమెరా అనేది మనకైతే ఆల్మోస్ట్ సిమిలర్ ఉన్నాయి. మన ఎక్కువ ఈ 4K అయినా 1080 అయినా మనం పర్టికులర్గా వాడడం. ఎందుకంటే ఇవన్నీ మనకు ఇందులో చాలా స్పెట్స్ ఉంటాయి. కానీ స్పెట్స్ అంటే మన రెగ్యులర్ లైఫ్లో ఎప్పుడునో ఒకసారి మొబైల్ కొన్న వారం వాడతా కావచ్చు, కానీ మనం ఎప్పుడైతే వాడడం. బట్ ఇందులో మనకు రెండు చూసుకున్న ఒక 4K మనకు ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080గా మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో బట్ OnePlusలో వచ్చేసి మనకైతే 4K 30 fps మనకి రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. అంత రికార్డ్ చేస్తే అంత స్టోరేజ్ కూడా మనకు పోతుంది, అది కూడా గుర్తుంచుకోవాలి. బట్ కెమెరా పరంగా ఎక్కువ నోటీస్ చేయడానికి ఏం లేదు. సో 2 టెలిఫోటో లెన్స్ ఇచ్చారు, అల్ట్రా వైడింగ్ ఇచ్చారు, మెయిన్ కెమెరా ఇచ్చారు. సో 3 కెమెరాలు ఇచ్చినా కూడా మనకైతే అన్ని పనికి వచ్చాయి, ఏది కూడా స్కిప్ చేయలేదు. 2 కెమెరా విషయంగా పరంగా బాగానే ఉన్నాయి. సో ఐక్యూకి సంబంధించిన ఫుల్ అన్బాక్సింగ్ అయినా ఫుల్ కెమెరా రివ్యూ అయినా ఆల్రెడీ మన ఛానల్ ఉంటుంది, అక్కడ చూడొచ్చు. సో ఈ OnePlus సంబంధించింది ఈ రోజు ఈవినింగ్ అన్నా లేకపోతే రేపు మార్నింగ్ అన్నా నేను కంపల్సరీ అన్బాక్సింగ్ ఫుల్ రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను. అప్పుడు ఇంకా మీకు అది మంచి క్లారిటీ వస్తుంది. సో అది మిస్ కాకుండా అంటే తప్పకుండా ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కపటి బెల్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాబ్ చేయండి. మీకు ఎంటర్ నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో మన కెమెరాలో కూడా నోటీస్ చేయడానికి అయితే ఏముండదు. సో బట్ బెంచ్ మార్క్ స్కోర్ని మనం నోటీస్ చేసినట్లయితే సో మనకు ఐక్యూ అనేది 21 lakhs ఎబో మనకు రీచ్ అయింది. సో OnePlus అనేది 19 lakhs ఎబో మనకు రీచ్ అయింది. సో ఇందులో డిఫరెన్స్ ఉంది, బట్ మేజర్ డిఫరెన్స్ ఏం లేదు. మీకు మీరు గేమ్ ఆడేటప్పుడు ఏనండి, సో ఈ గేమ్లో అంతకన్నా ఎక్కువ అల్ట్రా ఆడేటప్పుడు ఎక్కువ సేపు ఆడేటప్పుడు మీకు మేము నోటీస్ చేయడానికి ల్యాగ్స్ అవి ఇవి ఏముండే ఫ్రేమ్ డాప్స్ ఒకటి. సో మీరైతే చాలా ఈజీగా అయితే మీరైతే గేమ్స్ ఆడుకోవచ్చు. సో మేజర్లీ మనకు కన్ఫ్యూజన్ వచ్చినట్లయితే మనకి ఇక్కడ ప్రైస్ కూడా మేజర్గా కీ రోల్ అనేది పే చేస్తుంది. సో ఎవరైతే సో నార్మల్గా ఒక పెద్ద ఫోన్ కావాలి బట్ ఎక్కువ పెద్దగా ఉండద్దు, అంతేకాకుండా నాకు కొంచెం నార్మల్గా పట్టుకోవడానికి మంచి గ్రిప్ ఉండాలి, అంతేకాకుండా మనకు ఐక్యూ వైట్ కలర్ ఏది ఉందో అది BMW కొలాబరేషన్ అయ్యి ఇంకొక స్పెషల్ ఎడిషన్ లెక్క రిలీజ్ అయింది. సో పర్టికులర్ అలాంటి వాళ్ళకైతే ఐక్యూ సెట్ అవుతుంది. సో మంచి గ్రిప్ ఉండాలి, సో వైట్ కలర్ పర్టికులర్ కావాలి, అలాగే మంచి స్టైల్ ఉండాలి, ఒక ప్రీమియం ఫోన్ వాడుతున్న ఫీల్ ఉండాలి. సో మిగతా అన్ని ఎలా ఉన్నా ఏం కాదు, అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలంటే మీరైతే డైరెక్ట్ ఐక్యూకి వెళ్ళండి. సో నాకు బ్యాటరీ ఇంకొంచెం ఎక్కువ కావాలి, అది కూడా ఎస్పెషల్లీ OnePlus నుంచి ఒక మంచి బ్రాండ్ నుంచే. సో ఎందుకంటే మనకు ఐక్యూ కానీ OnePlus అనేది పెద్ద బ్రాండ్, అది ఒప్పుకోవాలి. సో ఆ బ్రాండ్ నుంచి కావాలంటే మీరు అయితే OnePlusకి వెళ్ళండి. సో మనం ఫైనల్లీ మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆల్రెడీ ఐక్యూ అనేది మనకైతే 23,000 ఉంది ప్రస్తుతానికి అమెజాన్లో. మీరు ఇంకా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు వేరే వాడినట్లయితే మీకు 50,000 లోపు కూడా మనకైతే ఈ ఐక్యూ 12 అనేది వస్తుంది బేసిక్ మోడల్ అని చెప్తున్నాం. సో అదే మనం OnePlus 12 గురించి మాట్లాడుకుంటే సో OnePlus అనేది మనకి చైనాలో 50,257 రూపాయలకు మనకైతే లాంచ్ అయింది. సో దాని
నుంచి మనం ఇండియా కన్వర్ట్ చేస్తే లైక్ ఇంకొక 10,000 అనేది మనకు పెరుగుతుంది. సో మనకు వన్ ప్లస్ అనేది 60,000 లేకపోతే 60,000 ప్లస్ మనకు రిలీజ్ అయింది అనుకోండి, మీరు ఆలోచించుకోకుండా మనకైతే ఐక్యూ తీసుకోండి, మీకు కంపల్సరీ వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అదే మీకు 53,000కు లేకపోతే 55,000కి వన్ ప్లస్ అనేది రిలీజ్ అయింది అనుకోండి, సో డైరెక్ట్ మీరు వన్ ప్లస్కి వెళ్ళాలి. అట్లా మనకు డిఫరెన్స్ కూడా ఏముండదు, ఇంకా మంచి మొబైల్ అవుతుంది. ఎందుకంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఈ ఐక్యూ కొన్ని వన్ ప్లస్కు ఒక 4,000 రూపాయల కన్నా ఎక్కువ తేడా ఉందనుకోండి, సో మీకు ఐక్యూ అనేది చాలా తక్కువ రేట్కి వస్తుంది, ఐక్యూకి వెళ్ళండి. సో 4,000 రూపాయలే నాకు 4,000 రూపాయల కన్నా ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదంటే అప్పుడు మీరు వన్ ప్లస్కి వెళ్ళండి. సో ఇది నేను చెప్తున్నా, రెండు కూడా మంచి మొబైల్స్, రెండు మీరు ఏది తీసుకున్నా మీకైతే 100% సాటిస్ఫాక్షన్ అవుతుంది. బట్ ఇక్కడ మీకు ప్రైస్ అనేది మేజర్గా రోల్ చేస్తుంది. 4,000 రూపాయలు మీరు డిఫరెన్స్ పెట్టుకోండి. సో 4,000 రూపాయల కన్నా వన్ ప్లస్ అనేది ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి, సో ఐక్యూకి వెళ్ళండి. సో 4,000 రూపాయల కన్నా తక్కువ రిలీజ్ అయితే వన్ ప్లస్కి వెళ్ళండి. సో ఇది ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ప్రైస్ కంపారిజన్. సో ఈ వీడియో అనేది మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క డౌట్కి అయితే రిప్లై ఇస్తాను, కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో అంతేకాకుండా మన ఛానల్ ఎవరు ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ ప్లస్కి సంబంధించిన ఫుల్ రివ్యూస్, ఫుల్ స్పెడ్స్ కూడా రేపు ఈవినింగ్ వరకు అయితే మీకు మన ఛానల్ వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.